హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన సెమిస్టర్ 2 M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ కాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 దానికి సంబంధించిన నాన్ ఎగ్జాక్ట్ డీఈలో ఏ మెథడో ఒకసారి ఇది డిసైడ్ చేద్దాం. ఓకే. ప్రాబ్లమ్‌లు సాల్వ్ అని మాత్రమే ఇస్తాడు. బెర్నౌల్లీస్‌ని యూజ్ చేయండి. లీనియర్ ఇన్ వైఎక్స్‌ని యూజ్ చేయండి. నాన్ ఎగ్జాక్ట్‌లో మెథడ్ 4ని యూజ్ చేయండి. మెథడ్ 5ని యూజ్ చేయండి అని ఎవరు చెప్పరు. మనమే డిసైడ్ చేయాలి. ఓకే. సరే, మీరు గమనిస్తే ఇది చూడండి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్‌డివై లాగా ఉంది. లీనియర్ ఇన్ వైఎక్స్ రావు. కాబట్టి ఎండిఎక్స్ ప్లస్ ఎన్‌డివై ఫామ్‌లో ఉంది. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్‌ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్‌డివై ఈజ్ ఈక్వల్ టు 0. కొద్దిగా డేటా అవసరం వస్తది నాకు. అందుకోసం కొద్దిగా రఫ్‌లో చెప్పేసి మళ్ళీ నీట్‌గా ఏ మెథడ్ అనేది ఫిక్స్ చేసుకొని చేద్దాం. ఎం అనేది ఇక్కడ ఇదే అన్నమాట. అంటే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, వైతో మల్టిప్లై చేయండి. వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. అదేవిధంగా ఎన్ అంటే ఏంటంటే మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్న డో ఎం బై డో వై. ప్రోడక్ట్‌లో ఉన్నప్పుడు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్‌ని అట్లనే రాసుకోండి. ఎక్స్‌కి అట్లనే పెట్టండి. వై స్క్వేర్‌కి డెరివేటివ్ 2y, ఎక్స్‌ని అట్లనే పెడితే 2xy. ఇక్కడ మళ్ళీ వైకి డిఫరెన్షియేషన్ 1. 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. ప్రోడక్ట్‌లో ఉన్నప్పుడు ఎక్స్ టర్మ్‌ని అట్లనే రాసుకోండి. ఎన్‌ని ఎక్స్‌తో డిఫరెన్షియేటింగ్ చేయండి. మైనస్ అవుట్ సైడ్‌లో ఉంది. ఈ పవర్ ఎక్స్‌కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే అవుతుంది. మీరు గమనిస్తే ఈ 2 నాట్ ఈక్వల్ అవుతాయి. దేర్‌ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సరే, ఇలా వచ్చినప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పొచ్చు. మరి నాన్ ఎగ్జాక్ట్‌లో మొత్తం మనకి 5 మెథడ్‌లు ఉంటాయి. ఒకటి ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్‌ని ఎందుకు చేయకూడదో ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్‌లో ఎక్స్ డీవై, వై డీఎక్స్ ఇలా ఉండాలి. ఫార్ములాస్ వచ్చేలాగా ఉండాలి. దీన్నే డి ఆఫ్ ఎక్స్‌వై అంటాం. ఎక్స్ డీవై ప్లస్ వై డీఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎక్స్ డీవై మైనస్ వై డీఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ డీవై మైనస్ వై డీఎక్స్ బై వై స్క్వేర్. అలా ఫార్ములాస్‌ని అరేంజ్‌మెంట్ చేసుకొని చేస్తాం. ఓకే. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇన్స్పెక్షన్ మెథడ్‌ని అప్లై చేయలేము సార్. ప్రాబ్లమ్‌ని చూడంగానే చెప్పేయొచ్చు. ఓకేనా? ఎక్స్ డీవై, వై డీఎక్స్ అట్లా లేదు కాబట్టి. మెథడ్ 2 ఏంటంటే హోమోజీనియస్ డి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకు కాదో చూద్దాం. ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికి ప్రతి ఒక్క టర్మ్‌కి పవర్ సేమ్ ఉండాలి. ఇక్కడ 1, 2, 3 అన్నమాట. ఇక్కడ 1. ఇక్కడ ఈ పవర్‌లో ఉండకూడదు. ఎక్స్, వైలు ఉండాలి. కాబట్టి ఇక్కడ పవర్ 1, 2. ఇక్కడ 1 ఉంది. అది హోమోజీనియస్ కూడా కాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ వై డీఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇప్పుడు ఇది హోమోజీనియస్ అవుతుంది సార్. ఎందుకంటే ఎంలో ఉన్న ప్రతి ఒక్క టర్మ్‌కి పవర్ సేమ్. 1, 2, 3. ఇక్కడ 3, ఇక్కడ 3. కాబట్టి హోమోజీనియస్ అయినప్పుడు ఐఎఫ్‌కి ఫార్ములా 1/mx ప్లస్ ఎన్‌వై. ఓకేనా? కాబట్టి ఇది మెథడ్ 2 కాదు సార్, మెథడ్ 3. మరి మెథడ్ 3 ఎందుకు కాదో అవును చూద్దాం. మెథడ్ 3ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్‌వై డీఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్‌వై డీవై ఇలా ఉండాలి. గివెన్ ఈక్వేషన్ ఉందా? y ఇంటూ ఉంది సార్. ఓకే. ఎక్స్ ఎక్కడుంది? అక్కడ లేదు. ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి మెథడ్ 3 కూడా కాదు. ఒకవేళ ఇలా ఉంటే దానికి ఐఎఫ్‌కి ఫార్ములా 1/mx మైనస్ ఎన్‌వై. ఓకేనా? ఇప్పుడు మెథడ్ 4, 5. ఈ 4, 5లో ఏది సార్ అనేది ఒకసారి చూద్దాం. మెథడ్ 4 అనేది ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ వాల్యూని కనుక్కుంటాం. డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. ఇలా డో ఎన్ బై డో ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇలా కనుక్కున్న వాల్యూ అనేది మొత్తం దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్‌లో కూడా ఉండొచ్చు. వైలో ఉండకూడదు.
ఒక్కొక్కసారి ఎక్స్ వైలో వస్తుంది, అప్పుడు ఈ మెథడ్ని అప్లై చేయకూడదు. ఓన్లీ వస్తే ఎక్స్ అని రావాలి, కాన్స్టెంట్ అన్న రావాలి. ఓకేనా? సరే. సో ఇలా వచ్చినప్పుడు దానికి ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మీకు లీనియర్ డి ఇన్ వైఎక్స్లో ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివి అలా రాసేవాళ్ళం. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? సరే, ఒకసారి మెథడ్ 4 ఎందుకు కాదో ఒకసారి చూద్దాం, ఎందుకు అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది కనుక్కుందాం. డో ఎం బై డో వై అంటే రఫ్లో చెప్తున్నా సార్, 2xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఉంది సార్. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఇదేగా, సో ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. డివైడెడ్ బై ఎన్ అంటే ఏంటి సార్, మైనస్ ఈ పవర్ ఎక్స్. మీరు గమనిస్తే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, 2 ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సరే, ఇక డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ ఉంది, మైనస్ ఉంది. మీరు ఏదన్నా కామన్ తీయచ్చా, మీరు కామన్ తీస్తే న్యూమరేటర్ 2 కామన్ తీస్తారు, xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎలా క్యాన్సిల్ అవుతాయి? సో అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్లో ఉండాలి, లేదు. సో మెథడ్ 4 కూడా కాదు సార్. ఓకేనా? మరి ఇప్పుడు మెథడ్ 5 చూద్దాం. మెథడ్ 5కి ఫస్ట్ మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ. సో జస్ట్ ఏం చేశాను, ఏం చెప్తున్నా అంటే రీప్లేస్ చేయండి, ఎన్ ప్లస్లో ఎం పెట్టి డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై డివైడెడ్ బై క్యాపిటల్ ఎం. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్స్. వైలో ఫంక్షన్ ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్స్లో అయినా ఉండొచ్చు, ఎక్స్లు ఉండకూడదు. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూకి ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఆర్ ఈ పవర్ ఇంటెగ్రల్ కే డివై. ఓకే, ఇప్పుడు మెథడ్ 5 అని నేను ఫిక్స్ చేస్తున్నా, ఇంకా మిగిలింది అదేగా. చూడండి, సో ఫస్ట్ డో ఎన్ బై డో ఎక్స్ రాసుకుందాం. అంటే ఇది మైనస్ ఈ పవర్ ఎక్స్, మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది, వాల్యూ కనుక్కోవడంలో మైనస్ ఉంది, 2xy మైనస్ 2xy మైనస్ ఈ పవర్ ఎక్స్. ఓకేనా? మైనస్తో మల్టిప్లై చేసా, ఈ ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ మైనస్. నెక్స్ట్ డివైడెడ్ బై ఎం, ఎం అంటే ఇదే కదా, సో ఏంటి, xy స్క్వేర్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్. మీరు గమనిస్తే మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 ఈ పవర్ ఎక్స్ అవుతుంది, మైనస్ 2xy. ఓకేనా? సరే, అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో వైని మాత్రమే కామన్ తీయచ్చు, ఇక xy ఉంటుంది ప్లస్ ఈ పవర్ ఎక్స్. మరి ఒకసారి న్యూమరేటర్ని గమనించండి, మైనస్ని 2ని కామన్ తీస్తున్నా అంతే. ఓకే, ఇక ఏముంటుందంటే ఆ మైనస్ టర్మ్ ప్లస్ అవుద్ది, xy ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుద్ది, 2 కామన్ తీసాను, సో xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలానే ఉంటుంది, y ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఎస్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y, మైనస్ 2/y మిగిలింది. ఓకేనా? దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ yగా. ఎస్, మెథడ్ 5. సో ఇప్పుడు మనం ఇది కనుక్కున్నాను కదా, సో అదంతా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, y ఇంటూ xy ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేయండి, ఇంకొక స్టెప్. xy స్క్వేర్, వైతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, y ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై. ఓకే, మరి దీన్ని కంపేర్ చేయాలి కదా, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో, అదే రాస్తున్నాను. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. we get
సో అప్పుడు m అంటే ఇదే, సో n అంటే ఇది. mని yతో పార్షియల్ డెరివేట్ చేయాలి. yతో చేస్తున్నప్పుడు x అవసరం లేదు. xని పక్కన పెట్టుకో. y² 2y పక్కన x ఉంది. yకి డెరివేటివ్ 1, e⁻x డెరివేటివ్ e⁻x అట్లనే పెట్టుకో. yకి 1 ఓకే. నెక్స్ట్ nని xతో పార్షియల్ డెరివేట్ చేస్తున్నా, yనే లేదు కాబట్టి x ఉంది. ఓన్లీ దీన్ని మాత్రమే చేస్తే సరిపోద్ది. మైనస్ e⁻xకి డెరివేటివ్ e⁻x రెండు నాట్ ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంకా ఒక లైన్ రాస్తున్నా. సో దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ an exact DE. ఎగ్జాక్ట్ DE కాదు. మరి ఇందులో ఫిఫ్త్ మెథడ్ అని ఫిక్స్ చేశా. ఓకేనా. ఫస్ట్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ ∂n/∂x మైనస్ ∂m/∂y డివైడెడ్ బై m. ఇందాకే చేశాను మీకు ఇక్కడ రఫ్లో అంతా, ఇంకా క్లారిటీగా రాయబోతున్నా. సో ∂n/∂x అంటే మైనస్ e⁻x మైనస్ ∂m/∂y మైనస్తో మల్టిప్లై చేయండి. 2xy ఆ ప్లస్ మైనస్ అవుతుంది డివైడెడ్ బై m అంటే ఇదే కదా, xy² ప్లస్ y ఇంటూ e⁻x. ఓకేనా. m అంటే రాశా. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే మైనస్ 2e⁻x మైనస్ 2xy డివైడెడ్ బై xy² ప్లస్ y ఇంటూ e⁻x. మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో న్యూమరేటర్ నుంచి మైనస్ని అదేవిధంగా 2ని కామన్ తీసేసి, సో ∂n/∂x మైనస్ ∂m/∂y డివైడెడ్ బై m ఈజ్ ఈక్వల్ టు, మైనస్ని కామన్ తీయాలి, అదేవిధంగా 2ని కామన్ తీసుకో. సో ఫస్ట్ ఈ xy రాస్తున్నా, మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి e⁻x డివైడెడ్ బై, డినోమినేటర్లో కూడా y కామన్ ఉంది, yని కామన్ తీయచ్చు. సో ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా. చెప్పండి, yని కామన్ తీస్తే ఇంకొక xy ఉంటుంది, ఇంకొక e⁻x ఉంటుంది. ఈ రెండిట్లోంచి y కామన్ తీసా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ is equal to minus 2/y, that is a function in the variable y. ఓకే. సో ఇలా వచ్చిన దానికి ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నా. సో ఫార్ములా e⁻∫f(y) dy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -2 అవుట్ సైడ్లో ఉంటుంది, (1/y) dy. మీరు చెప్పండి, (1/y) log y, (1/x) log x ఎలానో, (1/y) log y. సో e⁻−2 log y. సో ఇంకొక ఫార్ములా మనకి log x⁻mని m ఇంటూ log x రాయొచ్చు. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, ఇక్కడ బేస్ ఉంది, పవర్ అవుతుంది xకి, ఇక్కడ yకి పవర్ అవుతుంది కాబట్టి. సో e⁻log y⁻−2. హియర్ వీ హ్యావ్ అనదర్ ఫార్ములా. సో ఇంకొకటి ఉంది, ఈ పవర్ ఎప్పుడైనా log f(x) అనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f(x) మిగులుతుంది, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి y⁻−2 మిగులుతుంది 1/y². సో ఇది IF అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాన్ ఎగ్జాక్ట్ DEని ఎగ్జాక్ట్గా మారుస్తున్నాం. ఇదంతా దేనివల్ల? ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం వల్ల. ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత IFకి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో నాన్ ఎగ్జాక్ట్ని కూడా ఎగ్జాక్ట్గా మార్చే అంత శక్తి ఎవరికి ఉంది అంటే IFకి ఉంది. ఇక్కడ మీరు IFని మిస్టేక్ చేస్తే, ఈ IFని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇట్లా కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఈక్వల్ అవ్వవు సార్, నాట్ ఈక్వల్ అవుతాయి. సో మళ్ళీ తప్పు ఎక్కడ జరిగిందో
చెక్ చేయడానికి ఇట్స్ టేక్ సమ్ టైం. కాబట్టి స్టార్టింగ్ స్టెప్స్ నుంచి జాగ్రత్తగా చేస్తూ రావాలి. ఒక్క మైనస్ వేరియబుల్ ఇక్కడ మైనస్ మీరు మిస్టేక్ చేశారు. ఓకేనా? రాదు అన్నమాట మీరు అనుకున్న ఆన్సర్. ఓకే. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ IF. Multiply equation 1 with IF. Then 1 becomes 1 implies చూడండి ఆల్రెడీ ఇక్కడ y ఉంది. మనం 1 బై ఏంటి y స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా 1 బై y స్క్వేర్ అంటే e పవర్ x బై y స్క్వేర్. ఇంకొక స్టెప్ రాస్తాను. ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి. న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేయండి. ఇక్కడ xy బై y కదా, y క్యాన్సిల్, ఓన్లీ x వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 1 బై y ఉందిగా, దీంతో మల్టిప్లై చేయండి అంటే e పవర్ x బై y dx అవుతుంది. ఓకేనా? ఇంకా ఇది ఇలానే ఉంటుంది ఎందుకంటే క్యాన్సిల్ ఏం అవ్వదు. e పవర్ x బై y స్క్వేర్ dy. సో దీనికి ఒక నంబర్ ఇచ్చాను 2 సార్. ఈ స్టెప్ నుంచి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. ఇలా వచ్చిన ఐఎఫ్ని 1తో మల్టిప్లై చేస్తున్నా. సో 1 బై వై స్క్వేర్, ఆల్రెడీ వై ఉంది, వై క్యాన్సిల్. 1 బై వైని ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. ఎక్స్ బై వై, ఎక్స్ బై వై క్యాన్సిల్, ఎక్స్ మిగులుతుంది. ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్, అక్కడ క్యాన్సిల్ ఏం అవ్వదు కాబట్టి. సో ఇలా వచ్చిన నంబర్ 2ని మళ్ళీ మనము m1 dx ప్లస్ n1 dy. సార్ mn వాడుకోవచ్చు, ఆల్రెడీ m స్టార్టింగ్లో n యూజ్ చేశాం కదా, కన్ఫ్యూజ్ అవుతాను. m1 n1 m1 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. m1ని మనం వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. సార్ వైతోనే ఎందుకు చేయాలి సార్, ఎక్స్తో చేయొచ్చు కదా. నేను స్టార్టింగ్లో చెప్పాను, దిస్ ఈజ్ ద వర్కింగ్ రూల్ టు సాల్వ్ నాన్ ఎగ్జాక్ట్ డి టు ఎగ్జాక్ట్ డి. ఇదంతా వర్కింగ్ రూల్. ఓకే. సో ఈ m1 అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై, n1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై. ఓకే. ఎస్, చూద్దాం. ఇక్కడ దీన్ని వైతో మనం పార్షియల్ డెరివేట్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్ సపరేట్గా ఉంటే దాని వాల్యూ 0. ఇది అవసరం లేదు సార్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ రాసుకోండి అవుట్ సైడ్లో. 1 బై వైకి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై వై స్క్వేర్ సార్. 1 బై ఎక్స్కి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఫైనల్గా మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ మిగులుతుంది. ఓకే. అదేవిధంగా n1ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఎక్స్తో చేస్తున్నప్పుడు సో మనం ఏం చేయాలంటే వైని అట్లనే రాసేసుకోవాలి, వై టర్మ్ని అట్లనే రాసుకోవాలి. సో మైనస్ రాసాను సార్. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే బై వై స్క్వేర్ అట్లనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ n1 అంటే ఏంటి, మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్. n1ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నా, వై సంబంధం లేదు, అందుకోసం 1 బై వై స్క్వేర్ అట్లనే రాసుకుంటే మైనస్ని ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, రెండు ఈక్వల్ అయ్యాయి చూడండి. సో నాన్ ఎగ్జాక్ట్ని కూడా ఎగ్జాక్ట్ లాగా చేసాం, ఎవరి వల్ల ఐఎఫ్, కాబట్టి ఐఎఫ్ని మిస్టేక్ చేయొద్దు. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి. ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి. ఓకేనా? సో మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ కనుక్కోవాలిగా. ఎస్, దేర్ ఫోర్ సొల్యూషన్ కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. దేర్ ఫోర్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ m1 dx. ఇక్కడ y అనేది కాన్స్టెంట్, దాని తర్వాత టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x, నాట్ ఇన్వాల్వింగ్ x into dy.
నాట్ ఇన్వాల్వింగ్ VIHG కదా, dy is equal to C. Not involving INVOL VIHG, not involving x into dy is equal to C. ఇంటెగ్రల్ m1 dx, m1 అంటే ఇదే కదా, x ప్లస్ e పవర్ x బై y, పక్కన dx రాసా, ప్లస్ టర్మ్స్ ఇన్ n1. దీని మీనింగ్ ఏంటి సార్? టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1లో ఉన్న టర్మ్స్ xతో ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే సింపుల్గా చెప్పాలంటే xలు ఉండకూడదు. ఎక్కడ n1లో x కనపడింది తీసే, ఏం అవసరం లేదు. y టర్మ్ సపరేట్గా ఉంది, అప్పుడు తీసుకో. మల్టిప్లైర్లో ఉంది కాబట్టి 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటెగ్రల్ x dx. మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ xతో చేస్తున్నప్పుడు 1/y అవుట్ సైడ్లో రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 1/y, ఈ పవర్ ఎక్స్కి ఈ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎస్, ఇంకా x²/2 plus e power x by y is equal to c. Yes, this is the general solution to the given d. Okay, so thanks for watching my video. Video నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Bye.